జూబ్లీహిల్స్ ప్రచార బరిలో బీఆర్ఎస్ జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తోంది. కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తుండగా హరీష్ రావు కార్నర్ మీటింగ్లతో ఓటర్ల చెంతకు వెళ్తున్నారు. కాంగ్రెస్ ను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిస్తేనే రాష్ట్రంలోని 4 కోట్ల మందికి న్యాయం జరుగుతుందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. భర్త చనిపోయి ఏడ్చిన సునీతమ్మ అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందంటూ హరీష్ రావు మండిపడ్డారు. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఎర్రగడ్డలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ నెల 14 తర్వాత రాష్ట్రంలో రాజకీయ తుపాను రాబోతోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన ఎవరు ఎగురుతున్నారో వారి తోకలు కత్తిరిస్తామంటూ ఘాటుగా స్పందించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం నాశనమైపోయిందని కేటీఆర్ విమర్శించారు. ఏమంటున్నారికైనా కాంగ్రెస్ ఆయన మేము 2 ఏళ్లల్లా మీరు అవకాశం ఇస్తే ఒక్క ఛాన్స్ ఇస్తే నాశనం చేసినా మళ్ళా జూబ్లీహిల్స్ లో నాకే గుద్దుతే ఈసారి అడుగు నాశనం చేస్తా సర్వనాశనం చేస్తా అని అంటున్నాడు కాంగ్రెస్ వాడు. మరి వేద్దామా ఓట్లు కాంగ్రెస్ కు? 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తా అన్నాడు. కరోడ్పతి ఓ एक అమితాబ్ బచ్చన్ సాబ్ కా ప్రోగ్రామ్ है कौन बनेगा करोड़पति అని రేవంత్ రెడ్డి కూడా చూసిండు. सूशी कौन बनेगा करोड़पति प्रोग्राम दूसी हमारे सब बहनों को मैं करोड़पति बना देता हूं. అయినరా కోటీశ్వర్లందరూ 2 ఏళ్ల కోటి కాకపోతే 40 లక్షల రావన్నా వద్దా? వచ్చినాయా? కోటీశ్వర్లు అయినరా ఎవరన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలా? కోటీశ్వర్లు కాదు. మీరు కష్టపడి కొనుక్కున్న చిన్న చిన్న ప్లాట్లు చిన్న చిన్న జాగలు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ధర ఉండే ఇవాళ ఎంత పడ్డది ఆలోచన చేయండి. సునీతమ్మ గెలిస్తే బుల్డోజర్ ఉండదు, కాంగ్రెస్ ఉండదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. షేక్పేట్ డివిజన్లో ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. భర్తను కోల్పోయి బాధలో ఉన్న మాగంటి సునీతపై కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు అనుచితమని హరీష్ రావు ఆక్షేపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అనుకోకుండా అర్ధాంతరంగా భర్త చనిపోయి పెళ్లి గాని ఎదిగిన ఆడపిల్లలుంటే ఆ అమ్మ బాధ మోసటోళ్ళకే తెలుస్తుంది అన్నట్టు ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది. పాపం ఆమె బాధపడి ఎక్కడనో దుఃఖం వచ్చి ఏడ్చింది. భర్తను గుర్తు చేసుకొని ఆ పెళ్లి గాని ఆడపిల్లల్ని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నది. ఎంత కాదన్నా బిడ్డ పెళ్లి చేయాలంటే భర్త లేని లోటు ఇంకెవరైనా పూడ్చగలుగుతారా? భర్త లేని సంసారానికి ఎన్ని తిప్పలుంటాయో మనకు తెలియదా? ఆమె దుఃఖపడితే ఆమె దుఃఖాన్ని కూడా ఈ కాంగ్రెస్ నాయకులు పట్టుకొని ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆమె ఏడుపును కూడా అవహేళన చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు మా అక్కా చెల్లెళ్ళే బుద్ధి చెప్పాలి. మీ భార్యలు మీరు చచ్చిపోతే మీ భార్యలు ఏడవరా? ఏ భార్య అయినా దుఃఖపడదా పడదా? ఆమె దుఃఖాన్ని కూడా హేళన చేస్తా ఉన్నారు ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నేతలు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారని, సి విజిల్ యాప్ కూడా పనిచేయటం లేదని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమిని 4 రోజుల ముందే ఒప్పుకున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భయం మొదలైందని, జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత పదవి పోతుందన్న ఆవేశంలో అనాలోచితంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ముఖ్యమంత్రి మానసిక స్థితి దెబ్బతింటున్నట్టు కనబడతా ఉంది. ఒక మాటకు ఇంకో మాటకు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్క మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఎందుకో భయం మొదలైంది. రేవంత్ రెడ్డి మాటలలో తడబాటు కనపడుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత తనకేదో ఉపద్రవం వస్తున్నట్టుంది, తన పదవికి దానికి ఎసరు వస్తున్నట్టుంది. ఆ గందరగోళం నుంచే ఇటువంటి భాష ఉపయోగిస్తున్నాడు. సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా, నువ్వు పోలీసులు వాడినా, నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఏం చేసినా జూబ్లీహిల్స్ లో గెలవడం సాధ్యం కాదు. స్పష్టం తేలిపోయింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా ప్రలోభాలకు గురిచేస్తూ ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. బీఆర్కే భవన్ లో ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు కలిసి ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు 13 ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంపై తగిన చర్యలు తీసుకోవాలని సీఈఓలు కోరినట్లు దాసోజు శ్రవణ్ తెలిపారు.